హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ మేము కొత్త డీఐవై చేస్తున్నాము. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. సో, ఫుల్ వీడియో చూడండి. సో, ఇవాళ చేస్తున్న డీఐవైకి ఈ పెయింటింగ్ సెట్ కావాలి. సో, కిట్స్ ఎన్ని ఉన్నా కావాల్సినప్పుడు ఏవన్నా కావాలి అని చూస్తే ఏవి దొరకవు. సో, నేను మళ్ళీ కొత్తది తీసుకున్నాను. ఇప్పుడే కాదు తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అని. సో, దీంట్లో పెయింటింగ్ బోర్డ్స్, పెయింట్స్, బ్రషెస్ అన్నీ ఇంక్లూడ్ అయిన సెట్ తీసుకున్నాను. సో, అవి ఓపెన్ చేసి సో ఏ ఉన్నాయి అని కిడ్స్ ఇద్దరు చూస్తున్నారు. ఈ పెయింట్ ఉంది. బ్రైట్ కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్రౌన్, పేస్టల్ కలర్స్, మళ్ళీ గోల్డెన్ బ్రషెస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ సైజెస్ లైక్ సాఫ్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఈ పెయింటింగ్ బోర్డ్స్ సంప్లేన్ వచ్చాయి. ఇది పెయింటింగ్ బోర్డ్ లైక్ పెయింటింగ్ నోట్బుక్, నీకు పెయింటింగ్ చేయొచ్చు. మళ్ళీ ఇష్యూ నువ్వు చెప్తావా? మళ్ళీ ఇక్కడ వస్తుంది పెయింటింగ్ డ్రా వస్తుంది. అది రాలేదు, అది పెయింటింగ్ వస్తుంది. అవునా? ఇంకా ఇవేంటివి? ఇవేమివి? అది వస్తుంది. అది వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇక్కడ డ్రాయింగ్ వస్తుంది. డ్రాయింగ్ వస్తుందా? ఓకే. ఇవేం వస్తాయి? ఇది బ్రష్ పెయింటింగ్ ఇది వస్తుంది. అది వస్తుందా? మరి ఇది ఏంది వస్తుంది? అది రాలేదు. అది ఉండదు. అక్కడ పెట్టాలా? అలా పెట్టి ఇలా పెట్టి పెయింట్ వేయాలా? సో డిఐవై అని చెప్పి ఏంటి పిస్తాషియోస్ ఓపెన్ చేసి తింటున్నారని అనుకుంటున్నారా? లేదండి. సో ఇవాళ డిఐవై వచ్చి పిస్తాషియోస్ షెల్స్ ట్రీ. సో ఒక ట్రీ చేస్తున్నాము పిస్తాషియోస్ షెల్స్తో. సో అందుకని అవన్నీ ఓపెన్ చేస్తున్నాము. పిల్లలకి హెల్ప్ చేస్తున్నాను నేను. మోస్ట్లీ ఐరా అన్నీ చేసుకోగలుగుతుంది. సో ఈషా కూడా హెల్ప్ చేస్తున్నాను. దాన్ని కూడా ఎంగేజ్ చేస్తే టైంపాస్ అవుతుందని చేస్తున్నాము. సో అందరం కూర్చొని సో షెల్స్ ఇలా సపరేట్గా చేస్తున్నాము. షెల్స్ సపరేట్గా పెట్టి పిస్తాషియోస్ తినేస్తున్నాము. సో వాళ్ళిద్దరికే కష్టమవుతుందని చెప్పి నేను కూడా కూర్చొని ఇంకా అందరం కలిసి ఓపెన్ చేసి అన్నీ రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము చాలా ఓపెన్ చేసాము, అన్నీ అవసరం లేదు. సో ఇనిషియల్గా 2 క్రాఫ్ట్స్ అనుకున్నాను. సో దానికి ఒకటి వచ్చి ఇది ట్రీ అండ్ ఇంకొకటి హాట్ ఎయిర్ బెలూన్ అని. సో దానికి చాలా అవసరం అవుతాయని చెప్పి ఓపెన్ చేసాము. బట్ ఇన్ని అవసరం లేదు. ఓన్లీ ట్రీకి అయితే మీరు ఓన్లీ కొన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో అవి ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకొని కావాల్సిన పెయింటింగ్ కలర్స్ మీకు ఏవి కావాలి ట్రీలో అనుకున్నవి ఆ పెయింట్ కలర్స్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ చేసుకోండి. ఇంత అవసరం ఉండదు. సో కొన్ని ఓపెన్ చేసుకొని కావాల్సిన కలర్స్ అది కూడా. సో నేను మెయిన్ బ్లాక్ కావాలి ట్రీకి అని ఓపెన్ చేసుకున్నాను. సో నేను ఒక షెల్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ వాళ్ళకి ఎలా పెయింట్ చేయాలి, గ్యాప్స్ లేకుండా ఎలా చేయాలి అని ఇద్దరికి చూస్తున్నారు వాళ్ళు. సో నేను చేసి చూపించాను. సో నేను ఒకటి చేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూర్చొని ఓకే మేమేం చేస్తాం మమ్మీ అంటే సో వాళ్ళే కూర్చొని చేశారు. చాలా నీట్గా చేశారు చెప్పినట్టు. ఐరా ఆఫ్ కోర్స్ చేస్తుంది. ఈషు కూడా ట్రై చేసింది ఫస్ట్లో, ఏదో నేను చేస్తానని చెప్పి చేసింది. బట్ హ్యాండ్కి అంతా అవుతుంటే తను డైవర్ట్ అయిపోయింది, తన పాటికి తను చేస్తుంది. సో ఇంకొకటి ఏమంటే ఈ పెయింటింగ్స్ కిడ్స్ ఫ్రెండ్లీ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో వాటర్తో వాష్ చేస్తే వెళ్ళిపోతాయి, ప్రూఫ్ అండాలి. సో అలా ఇద్దరు చేశారు. సో ఇందాక చెప్పాను కదా నేను 2 క్రాఫ్ట్స్ అనుకున్నామని. సో అందుకని చాలా షెల్స్ కావాలని నేను కూడా కూర్చొని నేను కూడా ఫాస్ట్గా చేశాను సో దట్ త్వరగా అయిపోతాయని. బట్ ఇన్ని అవసరం లేదు. మీకు ఎన్ని కావాలి ట్రీకి అని ప్లాన్ చేసుకొని అన్నీ మాత్రం డిఫరెంట్ కలర్స్లో చేసుకోండి. సో షెల్స్ అయిపోయాక డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి ఇంకా ట్రీ చేసుకుంటున్నాము. సో మా ఇంట్లో కొంచెం డ్రాయింగ్ అంటే దిలీపే అనమాట. సో దిలీప్ని రిక్వెస్ట్ చేశాను. సో తను వేసించాడు. సో తను వేయగానే ఇంకా ఐరా నేను చేస్తాను మమ్మీ పెయింటింగ్ అని. సో తనే చేసింది మోస్ట్లీ ఐరాని. నేను కొంచెం హెల్ప్ చేశాను. ఎక్కడ ఫినిషింగ్ కానీ ఎలా చేయాలి, స్మాల్ బ్రాంచెస్కి చిన్నగా ఎక్కడైనా ఫినిషింగ్కి మాత్రమే నేను చేశాను. మిగతా అన్ని తనే చేసుకుంది. ఎడ్జెస్ ఫినిషింగ్ అలాంటివి మాత్రం నేను చేశాను. సో మిగతా అంతా తను చేసుకుంది.
సో, ఈ స్వింగ్‌కి నన్ను హెల్ప్ అడిగితే అప్పుడు నేను ఇది చేశాను. ఇది ట్రీ వన్ ఆఫ్ ద బ్రాంచ్‌కి స్వింగ్ లాగా పెట్టామనమాట. బర్డ్స్ కూర్చోవచ్చు అని. సో, ఆ స్వింగ్ మాత్రం నేను చేశాను. మిగతా అంతా తనే కంప్లీట్ చేసింది. నో నైఫ్. ఓకే. హృదయ్ కూర్చో. కూర్చో. ఇక్కడ. అదే బాబు. ఇక్కడ కూర్చో హృదయ్. మన ఇంటికి ఇక్కడ కూర్చోడు. ఇక్కడ కూర్చోడు. సో, షెల్స్ అన్నీ డ్రై అయిపోయాక జస్ట్ ఫస్ట్ ఊరికే పెడుతున్నాము. గ్లూ ఏం లేదు. జస్ట్ ఊరికే కలర్ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఏ కాంబినేషన్ బాగుంటుందని జస్ట్ ఊరికే ట్రై చేస్తున్నాం అంతే. What is that, Ishu? It's your long hair? సో, ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్క షెల్ ఎక్కడెక్కడ పెట్టాలి అనుకున్నవన్నీ తీసుకొని ఒక హాట్ గన్ గ్లూ గన్ తీసుకొని హాట్ గన్‌తో పెట్టేసాను. సో, స్టిక్ చేసేయడం చాలా ఈజీ. ఈవెన్ ఈ గ్లూ కూడా చాలా ఫాస్ట్‌గా స్టిక్ అయిపోతుంది. పెద్ద డ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు టైం వేస్ట్ కూడా ఉండదు. సో, జస్ట్ ఫాస్ట్‌గా పెట్టేసుకోవచ్చు. ఈవెన్ ట్రీ కూడా స్మాల్ కాబట్టి చాలా టైం పట్టలేదు. సో, బ్రాంచెస్ కాకుండా నేను కింద కూడా కొన్ని యాడ్ చేశాము. కింద బర్డ్స్ కూర్చున్నట్టు కూడా. సో, అవన్నీ పెట్టేశాక ఐరా జస్ట్ ఇంకా బర్డ్ లాగా ఇప్పుడు షెల్ పెట్టాము. దానికి బర్డ్ లాగా కనిపించాలంటే మౌత్ ఉండాలి, ఐ ఉండాలి. సో, ఫస్ట్ అన్నింటికి మౌత్, ఐస్ పెట్టుకున్నట్టు ఫస్ట్ అన్నింటికి బ్లాక్ పెయింట్ తీసుకొని సేమ్ పెయింట్ తీసుకొని పెట్టింది. సో, వన్స్ అది అయిపోయాక కింద బర్డ్‌కి టెయిల్ లాగా. సో, ఎవ్రీ కలర్ మళ్ళీ అన్ని కలర్స్ ఏ కలర్ షెల్ ఉందో సేమ్ కలర్ తీసుకొని ఇలా టెయిల్స్ పెట్టాలి అన్నింటికి. What about flowers? సో, అన్ని బర్డ్స్‌కి టెయిల్స్ అయిపోయింది. సో, చూడ్డానికి చాలా బాగా వచ్చింది. అండ్ ఐరా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయింది తనే చేసిందని. ఈవెన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. షీ డిడ్ ఎ గుడ్ జాబ్. We made shells and put birds. We made birds with all these pistachios shells. And my mom painted the tree bridges, and I painted this part. That's nice. It's good. My mom helped me with a glue gun, and then glued all the nuts on the. Me and Mommy made this picture. Ishu too. Ishu helped a little. Mission accomplished. This is the final output. It came out really good. Thank you. Please like and subscribe to our channel.